మొట్టమొదటిగా అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి. ఈ క్రిస్మస్ రోజున దేవుడు మాట్లాడుతున్న మాట మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నశించిపోతున్న ఈ లోకానికి, చీకటిలో ప్రయాణిస్తున్న ఈ లోకానికి రక్షకుడు అవసరం. అందుకే ఆయన ఈ లోకానికి ఎలా పరిచయం అయ్యాడు? రక్షకునిగా, రక్షించేవానిగా పరిచయం అయ్యాడు. అయితే దేవుని బిడ్డలారా, ఆయనను ఎందరూ అంగీకరిస్తారో, ఎందరూ ఆయనను విశ్వసిస్తారో అందరినీ రక్షించే ఆయనే యేసు క్రీస్తు ప్రభుల వారు. ఆమేన్. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని, నీకు తెలిసిన ప్రతి ఒక్కరిని రక్షించునుగాక. ఆమేన్. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థిద్దాం. దేవా యేసయ్యా, నీకు వందనాలు. చీకటిలో ఉన్న మా జీవితాలను, నశించిపోతున్న మా జీవితాలను రక్షించేవానిగా వచ్చినందుకే నీకు స్తోత్రములు. నన్ను రక్షించి, నా కుటుంబాన్ని రక్షించి, నా బంధుమిత్రులను రక్షించి, నేను ప్రయాణిస్తున్న మార్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని రక్షించమని నిన్ను ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.